చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల కోసం లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. కానీ అమ్మవారి కొండకి వెళ్ళేటప్పుడు అంటే కెనాల్ రోడ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని అమ్మవారి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేంత వరకు కూడా 1,00,000 సమస్యలు ఎదురవుతూ ఉంటాయి భక్తులందరికీ కూడా. కానీ ఎవరిని అడగాలి, ఎవరిని అడిగితే ఎవరు ఏ ఆన్సర్ చెప్తారో, ఎవరు విసుక్కుంటారో, సరిగా ఆన్సర్ చేస్తారో లేదు. ఇన్ని కన్ఫ్యూజన్స్ మధ్యలో భక్తులు అమ్మవారి దర్శనం చేసుకొని చాలామంది బాధపడుతూ, కొంతమంది తిట్టుకుంటూ కూడా కిందకి దిగుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితి ఇక మీదట ఉండదు అని చెప్పి ఎన్టీఆర్ జిల్లా అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక స్కానర్ని ఏర్పాటు చేశారు. ఆ స్కాన్ ద్వారా జస్ట్ స్కాన్ చేయండి, మీ సమస్యని అందులో ఎంటర్ చేయండి, నిమిషాల్లోనే మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇది జిల్లా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం దీని మీద మాట్లాడడానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి ప్రజలతో దసరా ఉత్సవాలు పాపం వాళ్ళేదో అమ్మవారిని దర్శించుకుందామని వస్తుంటారు. కానీ ఒక్క మీ స్టాఫ్ అని కాదు, పోలీసుల దగ్గర నుంచి మొదలుపెట్టిన అందరితో కూడా గొడవలు పడుకుంటూ, వాదులు ఆడుకుంటూ, వాటర్ ఎక్కడ, ఫుడ్ ఎక్కడ, లేకపోతే క్లాక్ రూమ్ ఎక్కడ, పార్కింగ్ ఎక్కడ, ఇన్ని సమస్యలతో సతమతం అయిపోతుంటారు. ఎవరికి చెప్పాలో తెలియదు సార్. బట్ మీరేదో స్కానర్ పెడుతున్నారు, స్కాన్ చేయండి అంటున్నారు. బట్ మానిటరింగ్ ఎలా ఉండిపోతుంది? లక్షల మంది స్కాన్ చేసే పరిస్థితి ఏంటి? ఇది ఇటువంటి హ్యూజ్ గ్యాదరింగ్స్లో మెయిన్ ఇష్యూ వచ్చేది ఎక్కడంటే ఇన్ఫర్మేషన్ ఎవరికి చెప్పాలి, ఎవరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనే కన్ఫ్యూజన్ వస్తుంది. ఇటువంటి కన్ఫ్యూజన్ కూడా ఏమైనా ఉంటే అది తగ్గించడానికి ఈసారి క్యూఆర్ కోడ్ ఒకటి తీసుకొచ్చాము. క్యూఆర్ కోడ్ ఆర్ మొబైల్ నెంబరు. సో ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇది క్యూఆర్ కోడ్. సో దీన్ని ప్రతి 100 అడుగులకి క్యూ లైన్స్లో, అలాగే పబ్లిక్ ప్లేసెస్లో, అలాగే పబ్లిక్ గ్యాదరింగ్, అలాగే ఈవెన్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో కూడా ఇది పెట్టడం జరుగుతుంది. సో దీన్ని స్కాన్ చేసే వాళ్ళు ఏం చెప్పరు ముఖ్యంగా. ఇప్పుడు అక్కడ సమస్యలు ఏమి ఉంటాయి? ఒకటి ట్రాఫిక్ సమస్య ఉంటుంది, లేదా హ్యూజ్ పబ్లిక్ గ్యాదరింగ్, లేదా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండట్లేదు, లేదా ఏదో అడ్డ పెట్టేశారు, లేదా వాటర్ లేదు, లేదా టాయిలెట్స్ బాగాలేదు, లేదా క్యూ లైన్ ముందుకు వెళ్ళట్లేదు, లేదా క్యూ లైన్ అక్కడ కట్టేసి ఉన్నారు. ఇటువంటి అంటే సమస్యలు ఏదైనా కావచ్చు. అది తెలియజేయాలంటే ఎవరికి తెలియజేయాలి? ఇది మనకు ఇప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టున్నాం. దాదాపుగా 5,000 మంది పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బందితో ఫీల్డ్లో ఉంటున్నాం. అయినా కూడా చెప్పడానికి మనకు తెలియదు అన్నప్పుడు పబ్లిక్ కంపల్సరీగా ఒక టెక్నాలజీ ఉండాలి. ఆ టెక్నాలజీ ఏంటంటే ఈ క్యూఆర్ కోడ్. దీన్ని స్కాన్ చేస్తే వాళ్ళు అక్కడ, లేదా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఒక సపరేట్ పిఎంయూ పెట్టుంటాం, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్. వాళ్ళు అక్కడి నుంచి వచ్చే ప్రతి ఒక్క ఇక్కడ కంప్లైంట్ ఒక టోకన్ లాగా తీసుకుంటారు. టోకన్ అంటే ఏదో ఒక ఇష్యూ ఉంది, ఆ ఇష్యూ వాళ్ళు అక్కడ ఎంట్రీ చేయొచ్చు, లేదా ఆడియోలో కూడా చెప్పొచ్చు, రికార్డ్ చేసి ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది అని చెప్పొచ్చు. రాగానే వాళ్ళు అక్కడ మెన్షన్ చేసిన పాయింట్లో నాకు జియోగ్రాఫికల్గా గూగుల్ మ్యాప్లో పాపప్ అవుతుంది. ఆ డాష్బోర్డ్లో పాపప్ అయిన వెంటనే అక్కడ క్లిక్ చేసి చూస్తే అది ఏ సెక్టర్ అని తెలుస్తుంది నాకు. ఎందుకంటే సెక్టర్స్ టోటల్ ఒక 35 సెక్టర్లు పెట్టాము. అంటే సెక్టర్ అంటే ఒక 500 మీటర్కి ఒక్కొక్క టీమ్ ఆఫ్ ఆఫీసర్ని డిప్లాయ్ చేశాను. ఆ సెక్టర్లో ఉన్న ఆఫీసర్స్ వెంటనే టికెట్ వెళ్తుంది అక్కడికి. బాబు ఇక్కడ వాటర్ ప్రాబ్లం అంటున్నారు, వెంటనే వెళ్ళి చూడని అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఆయన అక్కడికి వెళ్ళి చూస్తారు, అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటే వెంటనే వాళ్ళు రిజాల్వ్ చేసి ఆ టికెట్ని మళ్ళీ క్లోజ్ చేయాలి. అతను ఓకే ఇష్యూ అడ్రస్ అని క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత కాల్ సెంటర్ నుంచి మళ్ళీ ఎవరైతే టికెట్ రైజ్ చేశారో వాళ్ళ నెంబర్ కూడా అక్కడ క్యాప్చర్ చేసి ఉంటాము. వాళ్ళకి ఫోన్ చేసి బాబు ఇలాగా రిజాల్వ్ అయిందని కనుక్కుంటాము. అవును సార్ రిజాల్వ్ అయిందంటే అక్కడికి టికెట్ క్లోజ్ అవుతుంది. ఇటువంటి ఒక వినూత్నంగా ఫీడ్బ్యాక్ సిస్టమ్ పెట్టున్నాము. దీని ద్వారా మెయిన్లీ ఈ క్యూ లైన్లో వెళ్తున్నప్పుడు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లము, లేదా క్రౌడ్ ఎక్కువ అయిపోయి ముందుకు వెళ్ళకపోతున్నాము, లేదా అక్కడ మహిళలు ఉన్నారు వాళ్ళకి ఏదో ఇబ్బంది అవుతా ఉంది, ఇటువంటిది మనం మానిటర్ చేసుకోవడానికి రియల్ టైమ్గా ఇది ఉపయోగపడుతుంది. అదర్వైజ్ ఏంటి, లేదా అక్కడ ఉన్న ఆఫీసర్స్ చెప్పాలి, లేదా మీడియా వాళ్ళు చెప్పాలి. అప్పటి వరకు లేదా తెలియట్లేదు. సీసీటీవీ కెమెరా మనం ఎంత పెట్టినా కూడా క్రౌడ్ ఎక్కువ అయినప్పుడు ఆ ఫీడ్బ్యాక్ రావడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఇది ఒక 1 మోర్ వాల్యూ ఎడిషన్. సో ఇది ఉంటే అట్లీస్ట్ 1 మోర్ యాంగిల్ నుంచి మనము ఆ గ్రీవెన్స్ని అప్రోచ్ చేయగలుగుతున్నాము, అది రిజాల్వ్ చేయగలుగుతున్నామని. సమస్య చెప్తారు సార్, పరిష్కారం ఎంతసేపట్లో చేస్తారు? ఆ పరిష్కారము బేస్డ్ ఆన్ ది ఎక్స్టెంట్. ఇప్పుడు వాటర్ సప్లై అనుకోండి, పెద్దగా ప్రాబ్లం లేదు, వితిన్ నెక్స్ట్ 30 మినిట్స్, ఈవెన్ 10-15 మినిట్స్లో అయిపోతుంది. అలాగే ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అనుకోండి, ట్రాఫిక్ జామ్ ఆల్రెడీ పోలీస్ వాళ్ళకి డ్రోన్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, మానిటర్ చేస్తుంటారు. ఇది కూడా వస్తే ఇంటెన్సిటీ తెలుస్తుంది మనకు. వీ కెన్ టాక్ టు దెమ్ డైరెక్ట్లీ. ఎగ్జాక్ట్లీ ఏం ప్రాబ్లము, అక్కడ ఆటో చెడిపోయిందా, లేదా బండి అడ్డం పెట్టాడా, లేదా ఏమైనా పడిపోయిందా, అది ఎగ్జాక్ట్గా తెలుసుకొని అకార్డింగ్లీ ఇంటర్వ్యూన్ చేస్తాము. దీనివల్ల ఏమవుతుందంటే పరిష్కారం త్వరగా వస్తుంది. సో అనుకుంటున్నాము. సో ఇది పెట్టింది ఏంటంటే ఎప్పటికప్పుడు అంటే రియల్ టైం రిజాల్వ్ అయిపోవాలి. ఇన్ ఎనీ కేస్ నాట్ మోర్ దెన్ 10-15 మినిట్స్, ఒక 15 నిమిషాల్లో రిజాల్వ్ అయ్యేలాగా ఉంటే పబ్లిక్ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చే భక్తులు కూడా ఇబ్బంది లేకుండా కంటిన్యూ అవుతుంది. దాదాపు ఒక 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా సార్. అంటే ఎవ్రీడే అరౌండ్ ఒక 5,000-6,000 మంది స్కాన్ చేస్తూ ఉన్నారు అనుకోండి. అంటే అంతమందిని మానిటరింగ్ చేయగలని అంతమంది స్టాఫ్ కూడా కావాల్సి ఉంటుంది. సో చేయగలం. ఎందుకంటే ఇప్పుడు నేనేమన్నానంటే గూగుల్ మ్యాప్లో అది ఒక డాష్బోర్డ్ లాగా పాపప్ అవుతుంటుంది. ఇప్పుడు వాటర్ ఉందంటే ఆ ఏరియా నుంచి ఒక 100 ఒకేసారి వచ్చేస్తాయి. అందరూ వాటర్తో పెట్టుంటారు. అది ఒక సమస్య పరిష్కరిస్తే అన్నీ ఆ 100 కూడా లేనట్టే. సో ఇది మెయిన్లీ ఏంటంటే వాళ్ళు ఎక్కడుందండి, ఏముందండి అడిగి తిరగడానికి టైం ఉండదు. అప్పుడు వాళ్ళు బిజీ, మేము బిజీ ఉంటాం. అందుకే ఇది మ్యాప్లో చూపించేస్తుంది. ఓకే సీతమ్మరి పాదాల దగ్గర ఎక్కువ రెడ్ టికెట్ రైజ్ అని అంటే అక్కడ ఏదో ఇష్యూ ఉంది, వాటర్ కానీ, లేదా కన్వీనియన్స్ కానీ, లేదా శానిటేషన్ ఇష్యూ ఉంది అని అక్కడికి పంపిస్తాను. మొత్తం టీం వెళ్తుంది. అది ఏమని చూసి ఆ జియోగ్రఫికల్ ఏరియా మొత్తంకి యాక్టివేట్ చేసి అక్కడ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో దానివల్ల ఏమంటుందంటే
నంబర్స్ ఎన్ని వచ్చినా కూడా ఇష్యూ కొన్నే ఒకటే ఉంటాయి. సో కాబట్టి నంబర్కి దృష్టి పెట్టకుండా ఇష్యూ మీద దృష్టి పెడతాం కాబట్టి ఇది ఎఫెక్టివ్గా ఉంటుంది అనుకుంటున్నాను. బేసిక్గా ఎక్కడెక్కడ అంటే ఈ క్యూఆర్ స్కాన్స్ అనేవి అంటే ఎక్కడెక్కడ మీరు దీన్ని హైలైట్ చేయబోతున్నారు, అంటే ఏ ప్రదేశాల్లో వీటిలో ఉంచబోతున్నారు? మెయిన్లీ క్యూఆర్ కోడ్ని క్యూ లైన్స్లో పెట్టబోతున్నాం. క్యూ లైన్స్లో ప్రతి 100 మీటర్కి ఒక ధర పెట్టబోతున్నాము, పార్కింగ్ ఏరియాలో పెడుతున్నాము, హోల్డింగ్ ప్లేస్లో పెడుతున్నాము, బస్ స్టాండ్లో పెడుతున్నాము, రైల్వే స్టేషన్లో పెడుతున్నాము, అలాగే కామన్ ఈవెన్ ఫుడ్ కోర్ట్స్, అలాగే ఫుడ్ అవుట్లెట్స్, ఈవెన్ షాప్స్, ఇవన్నీ దగ్గర పెట్టబోతున్నాం. అంటే పబ్లిక్ ఏ టైప్ ఇబ్బంది ఉన్నా కూడా దీనికి మనం వాళ్ళు రీచ్ అవ్వచ్చు. దాన్ని బట్టి మనకు కూడా తెలుస్తుంది ఇంటెన్సిటీ ఏమేమి ఇష్యూలు వస్తున్నాయని. మనం నార్మల్ ఏమనుకుంటాం, బేసిక్ ఫెసిలిటీ ఇష్యూ అనుకుంటాము, టాయిలెట్ ఇష్యూ, వాటర్ ఇష్యూ అనుకుంటాము, షేడ్ ఇష్యూ అనుకుంటాం. కానీ ఇంకా వేరే రకంగా రావచ్చు. ఒక షాపర్స్ ఇబ్బంది పెడుతూ ఉంటారు, ఎక్కువ ధరలు తీసుకుంటుంటాడు, చీట్ చేస్తుంటాడు, దొంగతనం జరుగుతుంటాయి. సో అందుకే ఇవి అన్ని చోట పెట్టుంటాము. ఏ ఇష్యూ అయినా కూడా దీన్ని వాళ్ళకి ఫోన్ చేసి లేదా ఈ క్యూఆర్ కోడ్ చేసి రైజ్ చేస్తే మన రికార్డ్కి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మన సైడ్ నుంచి కూడా యాక్షన్ ఏ లొకేషన్లో జరుగుతుంది అనేది ట్రేస్ చేసి మనము ఆ ప్రాబ్లం తీర్చడానికి కూడా ఇది ఉంటుంది, ఆస్కారంగా ఉంటుంది. సో ఇది ఇక మీదట దసరాకి ఇంద్రకీలాద్రికి వచ్చే వాళ్ళంతా కూడా ఈ స్కానర్ని గుర్తుపెట్టుకోండి. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఖచ్చితంగా దీన్ని స్కాన్ చేయండి, నిమిషాల్లోనే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చాలా ఇన్నోవేటివ్గా ఈ జిల్లా అధికారుల యంత్రాంగం మొత్తం కూడా దీన్ని ముందుకు తీసుకొస్తున్నారు. దసరాకి అందరూ కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఎవరిని అడిగి సమాధానం చెప్పలేదని బాధపడకుండా, లేకపోతే ఇబ్బంది పడుతున్నారని మీరేం ఫీల్ అవ్వకుండా హ్యాపీగా అమ్మవారి దర్శనానికి కావచ్చు, ఏదైనా ఇబ్బంది వస్తే ఈ క్యూఆర్ కోడ్ ఉంది కదా, దీన్ని స్కాన్ చేస్తే మీ సమస్యని పరిష్కారం అవుతుందని చెప్పి కలెక్టర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.